మహిళామూర్తి అయినటువంటి శ్రీ సుమిత్రానంద్ గారిని కోరుతూ ఉన్నాం. అట్లాగే మరొక మా బ్రాహ్మణ మహిళా బిడ్డ అయినటువంటి శ్రీ అర్చన ప్రజాపతి గారు కూడా ఇక్కడ విచ్చేశారు. టీఆర్ఎస్ తరఫున వారిని కూడా వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవ దీక్షకు విచ్చేసినటువంటి ఈ దీక్షను నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర బ్రాహ్మణ ఉత్తములకు, అలాగే విచ్చేసినటువంటి సోదరిమణులకు మరియు బీఆర్ఎస్ నేతలకు అందరికి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. తెలంగాణ పోరాటాల పొరటి గడ్డ. ఈ గడ్డన పుట్టినటువంటి ఏ వర్గంలో, ఏ కులంలో, ఎక్కడ పుట్టారన్నది ప్రశ్న కాదు. మరి ఆదివాసీ బిడ్డలైనటువంటి సమ్మక్క సారక్కల పౌరుషం ఈ గడ్డలో ఉన్నది. అలాగే రాజవంశంలో జన్మించినప్పటికీ రాజ్యానికి అర్హత లేదు, పాలించడానికి అర్హత లేదు అన్నటువంటి సందర్భంలో రుద్రమ అబలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును జోపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కదనాన శత్రువుల కుట్టుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరా. ఎక్కడ పుట్టారన్నది కాదు, ఈ గడ్డ పౌరుషం అట్లాంటిది. ఇక్కడ నిమ్న వర్గంలో పుట్టినరా, అగ్రకులంలో పుట్టినరా అన్నది ప్రశ్నే కాదు. తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఎవరిని అవమానించడానికి వెళ్ళలేదు. నిజంగా అగ్రకులంలో పుట్టిన వ్యక్తేనా అట్లా మాట్లాడాల్సింది. బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణేతర అతను కాబట్టే, తెలంగాణేతరుడు కాబట్టే ఇట్లా మాట్లాడి ఉంటాడు. ఈ గడ్డ గొప్పతనం ఆయనకు తెలిసి ఉండదు, ఈ గడ్డ పోరాట గుణం ఆయనకు తెలిసి ఉండదు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఒక చాకలి వనిత, ఒక చాకలి అయ్యమ్మ నిజామును ఎదిరించింది, అలాగే జమీందారులను ఎదిరించింది. అటువంటి పోరాట వారసత్వం ఉన్నటువంటి నేల. ఈ నేల మీద ఏ మహిళామూర్తిని నిందించినా, ఏ మహిళామూర్తిని అవమానించినా ఈ గడ్డ క్షమించదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎంత చేసి, ఉద్యమంలో బ్రాహ్మణుల ఇది ఉంది, అన్ని వర్గాలతో పాటు అగ్రకులమైనప్పటికీ, పౌరోహిత్యమే వాళ్ళ ఇది అయినప్పటికీ, దేవాలయాల్ని చూసుకోవడమే వాళ్ళ విధి అయినప్పటికీ వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. పరిస్థితులు బాగలేవు రాష్ట్రంలో. మరి దేవాలయాలన్నీ జీర్ణ దశకు చేరుకున్నాయి. ధూపదీప నైవేద్యాలు లేవు, గుడిమాన్యాలన్నీ కబ్జాలకు గురైనాయి. వాళ్ళ బతుకుదేరు ఎట్లా అని ఆలోచించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి, అలాగే గౌరవ వేతనాలు ఇచ్చి ఎంత ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు కేసీఆర్ గారు. ఎంత గొప్పగా ఆయన మరి అందరినీ, ఒక వర్గాన్ని కాదు, సాధారణంగా మేము నిమ్న వర్గాల పక్షం, మేము దళితుల పక్షం, మేము బీసీల పక్షం అని చెప్తారు. నేను సమస్త తెలంగాణ ప్రజానీకం పక్షం. అందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటది. నిమ్న, దళిత, అగ్ర ఇట్లాంటి భేదం లేదు. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని ఆలోచించి తదనుగుణంగా పాలన చేసి అందరికీ సంక్షేమాన్ని అందించి, అందులో భాగంగా బ్రాహ్మణులను కూడా మరి కడుపున పెట్టి సాదుకున్న కన్నతండ్రి లాంటి కేసీఆర్ గారి పాలన, ఉద్యమకారులుగా బ్రాహ్మణులను గుర్తించిండ్రు ఆయన. ఈయనండి ఉద్యమకారులు ఒక అయ్యకు అబ్బకు పుట్టిండ్రా అని ప్రశ్నిస్తాడా? దళితురాలు వాళ్ళ భార్యని అవమానిస్తారా? ప్రజలంతా, మనుషులంతా ఒక్కటనేటువంటి సమాజం, మనుషులంతా ఒక్కటని నిరూపించినటువంటి సమాజం ఇది. ఇటువంటి బ్రహ్మంగారు లాంటి వాళ్ళు ఎంత గొప్పగా చెప్పిండ్రు, అందరూ మానవులందరూ ఒక్కటే అని చెప్పిండ్రు. ప్రజలంతా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం. ఇటువంటి సందర్భంలో మరి ఆయన తన స్థాయి మరిచి తెలంగాణ ఉద్యమకాలను అవమానిస్తూ, బ్రాహ్మణులను అవమానిస్తూ, దళిత మహిళలను అవమానిస్తూ, విర్రవేగుతూ మాట్లాడడం క్షమించరాని నేరం. మరి ఇక్కడ బ్రాహ్మణులే కాదు, మేము సైతం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మాటల్ని ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ కూడా ఖండిస్తూ ఉన్నది. బ్రాహ్మణుల కోసం, మరి బ్రాహ్మణుల
సర్వతోముఖాభివృద్ధి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉంటది. బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ కూడా వారు వెన్నంటి నిలబడుతుంది. నీ అవమానం కాదు ఇది, నీకు జరిగిన అవమానం కాదు, బ్రాహ్మణ ఉద్యమకారులకు జరిగిన అవమానం కాదు, ఇది బీఆర్ఎస్ కూడా జరిగినటువంటి అవమానం, తెలంగాణ ఉద్యమానికి జరిగినటువంటి అవమానంగా బీఆర్ఎస్ భావిస్తూ మీ వెన్నంటి మేము ఉంటామని, ఎంత దాకైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.